వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు వరుసగా ట్విట్టర్లో ఏపీ మంత్రులకి కర్ణాటక మంత్రులకి మధ్య ట్వీట్లు అవి కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఏదైతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు సంబంధించినటువంటి రాయితీల విషయంలో ఎకో సిస్టమ్ ఏర్పడే వరకు కూడా రాయితీలు ఇస్తే బాగుంటుందని పెమ్మసాని లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ కర్ణాటక వాళ్ళతో వ్యవహరించే తీరు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో వాళ్ళతో వ్యవహరించే తీరు సరిగా లేదా? ఏపీకి మరిన్ని పెట్టుబడులు రానున్నాయా? కర్ణాటక ప్రభుత్వ వ్యవహార శైలి ఏపీకి మేలు చేయబోతోందా? ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలకు కర్ణాటక ప్రభుత్వానికి మధ్య వైరం పెరుగుతోందా? అదేవిధంగా గూగుల్ రాకతో ఏపీకి జరిగేటువంటి మేలేంటి? అదేవిధంగా రాబోయే 3 ఏళ్లలో ఏపీలో నిరుద్యోగం తగ్గుముఖం పడుతుందా? వైసీపీ పెట్టుబడులు వస్తున్నా కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోంది? ఈ అంశాలపై మాట్లాడదాం. మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనకి స్టూడియోలో అవైలబుల్లో ఉన్నారు. విజయ్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. రమేష్ గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. మరియు కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. కృష్ణాంజనేయులు గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా విజయ్ గారు, సో ఇన్ని రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా, కంపెనీలు వస్తున్నా, వైసీపీ తీరును మీరు ఏ విధంగా చూస్తారు? కర్ణాటకకి సంబంధించిన అంశంపై మీ కామెంట్ ఏంటి? ముందుగా మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నాయకుని యొక్క దృఢ సంకల్పం ఏదైతే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, అది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనేటువంటి ఒక విజన్, ఆ విజన్లో నుంచి వచ్చినటువంటి రిజల్ట్సే ఇవన్నీ కూడా. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ రావటం అంటే ఇదేదో రాష్ట్రానికి ఏదో ఒక ఐటీ కంపెనీ రావటం లాంటిది కాదు. ఇవాళ ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్ పైన వచ్చింది అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలు సఫలమయ్యి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెల్ డెవలప్డ్ అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని రకాలుగా ముందున్నటువంటి చెన్నై, హైదరాబాదు, కర్ణాటక లాంటి రాష్ట్రాలని కూడా వెనక్కి నెట్టి ఈ రోజున పెట్టుబడుల వెల్లువ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే దాంట్లో ప్రత్యేకమైనటువంటి కృషి చేసినటువంటి లోకేష్ గారి అంశాన్ని ఈ రోజున మనం చెప్పకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఇవాళ కూటమిలో అందరూ కూడా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సుస్థిరమైనటువంటి పాలన, 15 సంవత్సరాల పాటు కూటమి కలిసి ఉంటుంది అనేటువంటి మాటతో రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది అనేటువంటిది ప్రధానమైన అంశం. ఏ పెట్టుబడిదారుడైనా సరే ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలంటే అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అటువంటి స్టేబుల్ గవర్నమెంట్ని ఇస్తామనేటువంటి నమ్మకాన్ని ఒక పక్క కలిగిస్తూ ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ మనకు తెలియంది కాదు. ఎప్పుడో గతంలోనే బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దృష్టిని ఆకర్షించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించినటువంటి పరిస్థితి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేకమైనటువంటి వ్యవస్థల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ రావటం అంటే ఏదో ఈ రోజున ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించే కాదు, అనేకమైనటువంటి రాష్ట్రాలు కూడా ఇది మేము తెచ్చుకోలేకపోయామే, ఇది తేలేకపోయారే అనేటువంటి ఆ రాష్ట్రంలో కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈ రోజున కర్ణాటకలో కానీ, లేదు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ వస్తున్నటువంటి పెట్టుబడులు చూడండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో వస్తున్న పెట్టుబడులు చూడండి. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఒక నమ్మకం కలిగిస్తూ ఉంది ఇన్వెస్టర్స్లో, ఖచ్చితంగా యువతకు ఒక భరోసా కల్పిస్తూ ఉంది. ఈ యువత మొత్తం కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో లోకేష్ గారి నాయకత్వం, ఇటు సాఫ్ట్వేర్ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేకమైనటువంటి ఉద్యోగ కల్పన జరగబోతా ఉందన్నటువంటి నమ్మకం. మేము చదువుకున్నాము, చదువుకుంటే ఊరికే ఏదో ఇంట్లో ఉండాలా, లేదా ఒక 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం కాకుండా ఖచ్చితంగా వారి ఉద్యోగానికి, వారి చదువుకు సంబంధించి చదువుకు తగ్గ ఉద్యోగం నాకు వచ్చిద్ది అనేటువంటి నమ్మకాన్ని కలిగించినటువంటి అంశం ఇవాళ గూగుల్ డేటా. విజయ్ గారు, కర్ణాటక నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇక్కడ గూగుల్ రాకకు సంబంధించి ప్రోత్సాహకాలు భారీగా 22,000 కోట్ల ప్రోత్సాహాలని దాచిపెట్టింది, 25% వాటర్కి సంబంధించి, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించి రకరకాలుగా కూడా ఎన్నో రాయితీలు ఇచ్చింది కాబట్టి అక్కడ వచ్చింది తప్ప ఏం లేదన్నట్టుగా కర్ణాటక నుంచి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి రాలేదు కాబట్టి, వాళ్ళ పైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి రకరకాలుగా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ సంస్థ ఉన్నంత కాలం రాయితీలు కాదు, అది కొంతకాలం సస్టైన్ అయ్యే వరకు రాయితీలు ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఒకటి ఇక్కడ పెట్టుబడిని కేవలం రాయితీల కోసమే వచ్చినటువంటి పరిస్థితి కాదు. రాయితీలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ కానీ మీరు చూడండి, వేరే ప్రపంచ దేశాల్లో కూడా అనేకమైన దేశాలు పోటీ పడ్డాయి.
కేవలం ఏదో రాష్ట్రాలుగా పోటీ పడింది కదా, ప్రపంచంలో అనేకమైన దేశాలు పోటీ పడ్డాయి. వాటన్నిటిని కూడా దాటుకొని ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ని కూడా వివాదం చేసి అది ఏమీ లేదు. ఒక పక్క వాళ్ళే ఏమంటారు, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటారు. ఇంకొక అదే మాజీ మంత్రులు ఏమంటా ఉంటారు, అదేదో ఒక డబ్బాలాగా ఉంటుంది, బయట తాళం వేసి ఒక గార్డు ఉంటాడంటారు. అంటే వీళ్ళ జ్ఞానం, వీళ్ళ విజ్ఞానం ఏ విధంగా ఉంది అనేటువంటిది బయట వాళ్ళంతటా వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా లాంగ్ టర్మ్గా యువతకి ఉపాధి కల్పించే అంశంగా మొన్న ఎక్కడో చూసా, కృష్ణాంజనేయులు అన్న కూడా డేటా సెంటర్ ఏంటి, దానివల్ల ఏ విధమైనటువంటి నమ్మకాన్ని వేరే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏ విధంగా నమ్మకం కలిగిస్తారు, తద్వారా ఎంతమంది ఇక్కడికి వస్తారు అంటే విశ్లేషకులు కూడా వచ్చినటువంటి అంశాన్ని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటే అది మనకి గేమ్ చేంజర్గా పనికొస్తుందని చెప్తా ఉంటే కేవలం ఈ రాష్ట్రంలో వైసీపీ ఒక్కటే బాధపడతా ఉంది. అరే ఎందుకు ఇంత డెవలప్మెంట్ అవుతా ఉంది, ఎందుకు ఇన్ని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చి యువతకి ఉద్యోగ కల్పన చేస్తే రేపొద్దున మనం చేసేటువంటి డ్రామా ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కదా, అందరూ ఉద్యోగాలు చేసుకొని సెటిల్ అయిపోతే మాకల్లి ఎవరు రారు కదా, మాకు మళ్ళీ అవకాశం రాదు అనేటువంటి బాధ పక్క రాష్ట్రాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజమా కాదో రమేష్ గారిని అడుగుదాం. రమేష్ గారు, నిజమేనా పెట్టుబడులు వస్తుంటే మీకు నచ్చట్లేదా, భయపడుతున్నారా మా ప్రభుత్వం రాదు అని విజయ్ గారు అంటున్నట్లు ఏంటి?